డాక్టర్ల నిరసనలు కొనసాగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి బై బై కాంగ్రెస్కు హాయ్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్యేలు కేవలం బీఆర్ఎస్ పార్టీ కండవపై గెలిచి దాదాపుగా కూడా 6 నెలలు అవుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కంప్లీట్గా కూడా పార్టీలు మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రీసెంట్గా తెలంగాణకు సంబంధించి వరుసగా కూడా బీఆర్ఎస్లో వరుస షాక్లు అయితే తింటూ ఉంది. ఏదైతే మరొక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి సమక్షాన ఢిల్లీలో కాంగ్రెస్ కండవ కప్పుకునేందుకు సిద్ధమవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూడా మైపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వత్రా సిద్ధమవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఇప్పటికే పార్టీల ఫిరాయింపులు కొనసాగుతున్న నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగలనుందనే చర్చ మాత్రం రాష్ట్రంలో జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ చర్చ ఎక్కువైపోయిందని చెప్పవచ్చు. అయితే గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు నుంచి దాదాపు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. అయితే గత ఎన్నిక అయినప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపొందాక ఆయనపై తాజాగా ఈడీ రైట్స్ తో పాటు గతంలో వాళ్ళ తమ్ముడు నిర్వహించినటువంటి మైనింగ్ ఏదైతే అక్రమాలకు పాల్పడ్డాడు, మైనింగ్ బిజినెస్ పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలపై ఎమ్మెల్యే సోదరుడు సైతం అరెస్ట్ అవ్వడం జరిగింది. తాజాగా ఈడీ రైట్స్ కూడా జరిగింది. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మైపాల్ రెడ్డి పార్టీ మారుతారనేది మాత్రం తీవ్రమైన చర్చ సాగుతోంది. నేపథ్యంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్లోని తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గూడెం మైపాల్ రెడ్డి హాజరు కాలేదని మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారని చెప్పి కూడా ఒక వార్త వినిపిస్తుంది. అయితే తాజాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళలేదు. ఇటు నియోజకవర్గంలో కూడా ఇల్లు ఉన్నారని మాత్రం ఒక చర్చ సాగుతోంది. కానీ ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా చర్చ సాగుతున్నప్పటికీ గూడెం మైపాల్ రెడ్డి మాత్రం ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన ఇప్పటి వరకు ధృవీకరించలేదు. కేవలం ఊహాగానాలుగా మాత్రమే ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అటు రాష్ట్రంలో కానివ్వండి, ఇటు సంగారెడ్డి మెదక్ జిల్లాలో. అయితే మొత్తానికైతే గూడెం మైపాల్ రెడ్డి అయితే ఈ అంశంపై కూడా స్పందించిన పరిస్థితి ఉంది. తాను పార్టీ మారుతానని కానీ లేదంటే పార్టీలో ఉంటానని చెప్పి మాత్రం అయితే గత 2-3 రోజులుగా వస్తున్న చర్చల్లో అయితే ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ సమావేశానికి వెళ్ళలేదు కాబట్టి ఆయన ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ఉండడం ఈ అన్నింటినీ కూడా మనం బేరేజ్ వేసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో వెళ్తారనేది మాత్రం అటు ఆయన ప్రత్యర్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే అంశాలను ధృవీకరించాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం పార్టీ మారితే కనుక ఖచ్చితంగా అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని జైరాబాద్ అదేవిధంగా మెదక్ పార్లమెంట్ స్థానాల్ని కోల్పోవడం జరిగింది. ఒక దశలో అయితే జైరాబాద్ లో డిపాజిట్ సైతం కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న సిద్దిపేట నియోజకవర్గం అంటే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో దాదాపు పటాన్ చెరువు కూడా అదే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా అటు కేసీఆర్, హరీష్ రావు అదేవిధంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సహా అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. నేపథ్యంలో ఆయన పార్టీ మార్చి కనుక గూడెం మైపాల్ రెడ్డి చాలా బలమైనటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో. ఈ నేపథ్యంలో పార్టీ మారితే కనుక పార్టీకి నష్టం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున క్యాడర్ సునీల్, ఒకవేళ నిజంగానే మైపాల్ రెడ్డి పార్టీలో మారితే పార్టీ మార్పు జరిగితే మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మండిపడేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం పోటీ అంతా కూడా పటాన్ చెరువులోనే కనిపించింది. ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా మనం చూస్తే నీలం మధు లాంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ టికెట్ కోసం పోరాటం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకవైపు మనం మైపాల్ రెడ్డి కంప్లీట్గా కూడా క్లీన్ స్వీప్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడ్డాయి. త్రిముఖ పోటీతో కొనసాగినటువంటి పటాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఒకవేళ మైపాల్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు దీనికి అంగీకరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రం ఈ అంశంపై ఒకంత ఆయన అలకబున్నారని చెప్పవచ్చు. మా గూడెం మైపాల్ రెడ్డి పార్టీలోకి రావడాన్ని ఆయన మాత్రం ఇష్టపడడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ మైపాల్ రెడ్డి గానే గత 10 ఏళ్లుగా చూస్తూ వస్తున్నాం మనం రాజకీయం. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంటే అధికార పార్టీ టీఆర్ఎస్ అధికార పార్టీ ఉన్నప్పుడు, కాటా శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ ని సస్పెండ్ చేయించారు. అదేవిధంగా తనకు ఇబ్బందులకు గురి చేశారని చెప్పి కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ గత 10 ఏళ్లుగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఇబ్బంది కలిగించారు 10 ఏళ్ల నుంచి అని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కూడా ఒకంత కోపంగానే ఉంది. గూడెం మైపాల్ రెడ్డి కనుక పార్టీలోకి చేర్చుకుంటే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఆయనకు 2 సార్లు టికెట్ కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ ఇప్పడం జరిగింది. నీలం మధుకు టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా బీఫామ్ మాత్రం కాటా శ్రీనివాస్ గౌడ్ కి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ నేపథ్యంలో దామోదర్ సింహతో కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ చర్చించినట్టు మనకు ఇది ఒక వైపు ఉండగా నీలం మధు అంశం మనం చూసుకున్నట్లయితే నీలం మధు అయితే రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నారు. నీలం మధును ఎంపీ కూడా టికెట్ రేవంత్ రెడ్డి ఇప్పించడం జరిగింది. నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే నీలం మధు అయితే ఒకంత రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శిరోధార్యంగా చెప్తున్నట్టు మనకు తెలిసింది. కానీ